అహ్మదాబాద్ లో భర్తను ముక్కలు ముక్కలుగా నరికి వంటగదిలో పూడ్చిపెట్టారు. చంపింది భార్య, ప్రియుడు, ఇద్దరు బంధువులు. ఈ సంఘటన జరిగి సంవత్సరం అవుతుంది. పోలీసులు సంవత్సరం నుంచి నిఘా వేయడంతో ఈ రోజు బయటపడింది. ఆ అస్థిపంజరాన్ని కలెక్ట్ చేసి ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపించేశారు. ప్రస్తుతం భార్య పరారీలో ఉంది. ప్రియుడిని అరెస్ట్ చేసి లోపలేశారు. ఇలాంటి పోరంబోకు మహిళలు శారీరక సుఖానికి అలవాటు పడి ఎంతో క్రూరమైన పనులు చేస్తా ఉన్నారు. ఈ మధ్య కనీసం జాలి దయ కూడా ఉండట్లేదు. ప్రస్తుతం పోలీసులు 10 బృందాలు ఏర్పడి వాళ్ళు వెతుకుతా ఉన్నారు. చూడాలి ఎప్పుడు పట్టుకుంటారు. ఈ రోజు మయన్మార్ లో 270 మంది స్కామ్లు ఇరుక్కున్న భారతీయుల్ని స్పెషల్ ఫ్లైట్ లో ఇంటికి పంపించారు. ఈ స్కామ్ కి పాల్పట్టి 2000 మందిని అరెస్ట్ చేసి లోపలేశారు. విషయం ఏంటంటే వీళ్ళు యూరోప్ లో, అమెరికాలో జాబ్లు ఇప్పిస్తామని చెప్పి లక్షలు కలెక్ట్ చేసుకుని ఫేక్ ఆఫర్ లెటర్లు జనరేట్ చేసి థాయిలాండ్ రప్పించుకుని ఇరికిచ్చేస్తా ఉన్నారు. ఇంతవరకు దాదాపు 2 లక్షల మంది మోసం చేశారు వీళ్ళు. ప్రస్తుతం వీటిపై మయన్మార్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోబోతుంది. అండ్ అలాగే సేమ్ ఇలాగే మన ఢిల్లీలో రాజా ప్యాలెస్ లో మరెన్నో కన్సల్టెన్సీ ఇలా ఫ్రాడ్ చేస్తా ఉన్నాయి. మరెన్నో ఫ్రాడ్ కంపెనీలు కెనడాలో, అమెరికాలో జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు కట్టించుకుంటా ఉన్నారు. కాబట్టి వీటికి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు గుజరాత్ లో ఒక పోరంబోకు అమ్మాయిని తుపాకీతో కాల్చాడు. విషయం ఏంటంటే ఒక వన్ సైడ్ లవర్. ఆ అమ్మాయి వీడి ప్రేమను ఒప్పుకోవడంతో ఇంత దారుణాన్ని కొడిగట్టాడు. ఇలాంటి లుచ్చనా కొడుకుల్ని తొక్కు పెట్టి నారదీయాలి. అమ్మాయికి ఇష్టం లేకపోతే వదిలేయాలి. అంతేగాని బలవంతం పెట్టే హక్కు ఎవరికి లేదు. ఇలాంటి సైకోలను అంత ఈజీగా వదలకూడదు. ప్రస్తుతం పోలీసులు 10 బృందాలు ఏర్పడి అని వెతుకుతా ఉన్నారు.